హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ అందిస్తారు. మధు, చెప్పండి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఒకవైపేమో నాగార్జున నోటీసులు ఇవ్వకుండా కూల్చారంటూ అంటున్నారు. హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. ఇటువైపు మల్లు భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి నోటీసులు ఇచ్చాము, అది ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోనే కాదు, ఏకంగా చెరువు మీదే నిర్మించారంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఒకవేళ భట్టి విక్రమార్క గారు చెప్పినట్లుగా అది నిజంగానే కబ్జా ప్రాపర్టీ అయితే సింపుల్ గా నాగార్జున గారి స్టే అయితే కొట్టివేస్తారు హైకోర్టు. ఒకవేళ కాదు, నాగార్జున గారు ఇది అది చెరువు మీద కన్స్ట్రక్షన్ కాదు అని కనుక ప్రూవ్ చేసినట్లయితే, న్యాయబద్ధంగానే నిర్మించామని ప్రూవ్ చేసినట్లయితే ఇప్పటికే నేలమట్టం అయిపోయింది ఎన్ కన్వెన్షన్, భారీగా నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంటుంది. దీనికి ఎటువంటి సమాధానం చెప్తుంది ప్రభుత్వం? ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకున్నటువంటి బుల్డోజర్లు 1 అవర్ 2 అవర్స్ లోపలే పూర్తిగా కూడా కన్వెన్షన్ సెంటర్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేశారు. నేలమట్టం జరిగిపోయిన తరువాత హైకోర్టుకు వెళ్ళినటువంటి నాగార్జున అక్కడ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించినటువంటి ధర్మాసనము కూల్చడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఆల్మోస్ట్ అంతా కూడా కూల్చడం కంప్లీట్ అయిపోయింది. ఇక హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. అయితే ఇక్కడ ఇంకా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి జరిగినటువంటి గతంలో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరిగాయా లేక అక్రమంగా జరిగాయా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో వాటి మీద హైకోర్టులో ఒక విచారణ జరిగితే ఆ విచారణలో నాగార్జున నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ సక్రమంగానే నిర్మించారు అని తేలితే ప్రభుత్వానికి డెఫినెట్ గా కూడా ఇది ఎదురు చెప్పే లేదు. నాగార్జున నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ సక్రమం కాదు, అక్రమం అని ప్రభుత్వం నిరూపిస్తే ఇక ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా కాస్త ప్లస్ అవుతుంది. నిర్మించినటువంటి అన్ని అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తారు. ఇదంతా కూడా ఒకటైతే శాటిలైట్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది. ఆ శాటిలైట్ వ్యూ ద్వారా చేసినప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంతా కూడా పూర్తిగా కూడా అది చెరువును ఆక్రమించేసి నిర్మించినట్టుగానే ఉంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు బహిరంగానే వాటన్నింటిని కూడా రిలీజ్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు మీడియాలో కూడా ప్లే అవుతున్నాయి. మరి నాగార్జున ఇన్ని సంవత్సరాలుగా నిర్మించి వాటిలో కార్యకలాపాలు నడుపుతూ వచ్చారు అంటే దాని వెనక ఏదన్నా ఉన్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ అంటే భారీ స్థాయిలో ఉన్నటువంటి ఇంత కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? సో వీటన్నిటికీ కూడా సమాధానం దొరకాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటి మీద కూడా తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఎటువంటి కూల్చివేతలు జరపద్దు అని ఇచ్చినప్పటికీ ఆల్మోస్ట్ అంతా కూడా కూల్చివేతలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అక్కడ ఏదైనా సరే కూల్చడానికి సిద్ధంగా ఉందంటే అటువంటిది ఏమీ లేదు. కాబట్టి రైట్ నౌ ఇంకా దాని మీద వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాగార్జునకు ప్లస్ గా తీర్పు రాబోతుందా లేకపోతే గవర్నమెంట్ ప్లస్ గా తీర్పు రాబోతుందా అనేది చూడాలి. ఎవరికి అనుకూలంగా వచ్చినా సరే డెఫినెట్ గా కూడా ఇందులో ఉన్నటువంటి నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ.